పరమగీతములు. ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? సాంగ్ ఆఫ్ సాల్మనా. సరే, 4వ అధ్యాయం. పరమగీతములు 4వ అధ్యాయం. రెండవ వచనం. పరమగీతములు 4వ అధ్యాయం 2వ వచనం. చదువమ్మా. నీ పలువరుస. ప్రార్థన చేసుకో, అంతవరకు చాలమ్మా. నీ పలువరుస ప్రార్థనమ్మా. పరిశుద్ధుడా, నీవు ఎంత కృప కలిగిన వాడవో తండ్రి, గుర్తెరిగిన వారమై నీ సన్నిధానంలో ఆరాధించటానికి ఇచ్చిన సమయం కొరకై వందనాలు అయా. యోగ్యముగా వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకున్న వారమై నీ యొక్క శరీరంలో నీ యొక్క రక్తంలో పాలు పొందటానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన అంటేనేమో పైకి లేచారు, నేను కళ్ళు మూసుకోగానే కింద కొంగారు. చాలా తెలివిగలిగినటువంటి యవనస్తులైన బిడ్డలు ఈ మొదటి లైన్లో. నీ పలువరుస. పలువరుసలు ఎన్ని ఉంటాయమ్మా? ఎంతమ్మా? 32 పళ్ళ వరుసలు ఉంటాయా? ఒరే బాబో, అది పేపర్ వాడి కన్నా ఇస్తే వాడు ఎన్ని ఉంటాయి? 2 పళ్ళ వరుసలు. ఈ 2 వరుసలు ఎలాగుంటాయి? ఎగుడు దిగుడుకు ఉంటాయా? ఈ 2 వరుసలకి తేడా ఏమిటి? 2 వరుసలకి తేడా ఏందమ్మాయి? ఒక పన్ను మీద ఒకటి ఉంటుంది, నాకు పక్కన వాళ్ళకేమో ఒకదాని కింద ఒకటి ఉంటుంది అంటారా? 2 వరుసల్లో ఒక వరుస ఏమో కదలదు, ఒక వరుస ఏమో కదిలిద్ది. కదిలే వరుస కింద వరుస, కదలని వరుస పై వరుస. 2 వరుసలకి తేడా. ఇప్పుడు మనం ప్రస్తుతం టైంను బట్టి సరే, కదిలే వరుస దేన్ని చూపిస్తుందయ్యా అంటే అస్థిరమైన విశ్వాసికి చూపిస్తుంది. స్థిరంగా ఉండరు. ఉదాహరణకి చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనులు, అది భక్తి ఉంటుంది వాళ్ళకి, నో డౌట్, కానీ హీనంగా ఉంటుంది. భక్తిలో ఉంటారు కానీ తక్కువ భక్తి ఉంటుంది అన్నమాట. చూడండి, కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 12వ వచనం. కీర్తన 73:12.
ఏందమ్మా? నిశ్చింత గలవారై ఉంటారు. అసలు మనం కదులుతున్నామా లేదా అనటానికి కారణం ఏమిటంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు 1:12. ఒక్కళ్ళు చదవండి అమ్మా. మనకి శ్రమలు ఎందుకు వస్తాయి అంటే కష్టము మనం కదులుతున్నామా లేదా తెలుసుకోవడం కొరకు శ్రమలు వస్తాయి. ఒక దేవుని బిడ్డకి ఏదైనా కష్టము బాధ, కష్టాలు బాధలు లేని దేవుని బిడ్డలు ఉన్నారమ్మా ఇక్కడ ఎవరన్నా? లేరా? పుట్టంగానే వాడికి పెద్ద కష్టం వస్తుంది. ఏది? పుట్టంగానే వాడికి వచ్చే కష్టం ఏందమ్మా? పుట్టంగంలో వచ్చే కష్టం ఏందమ్మాయి? ఏడుపు. అది ఎందుకు వస్తుందని అసలు పాలు వస్తున్నాయా లేవా, పాలు తాకుండా మా అమ్మ పాలు ఇవ్వకుండా అట్టానే ఉంటుంది అని ఏడుస్తారు. ఏడవంగలు ఏం చేస్తారు? ఏడవంగలు ఏం చేస్తారు? బ్రదర్లను అడగకూడదు ఆ ప్రశ్న, సిస్టర్లనే అడగాలి. ఏడవంగలు ఏం చేస్తారు? పాలపీక నోట్లో పెడతారు. పెట్టంగానే వాడి దెబ్బగా ఏడుపు మాంతాడు. అంటే నువ్వు ఏడుస్తున్నావా లేదా అనే తెలవటం కొరకు ఈ కష్టము బాధ వస్తుందన్నమాట. ఏమవుతుంది అంటే అలాంటి వారి విషయంలో హెబ్రీ 10:38 హెబ్రీ 10:38 చదువు సిస్టరా, ఎంతసేపు తీసేవేంది? మీరు కూడా అట్లా చేస్తారు. కాబట్టి నీ కష్టములో, నీ బాధలో, నీ దుఃఖములో, నీ వేదనలో, నీ నిట్టూర్పులో నీవు గనక వెనుకకి తీస్తే ఆయనకి ఎవరికి మన దేవునికి సంతోషము ఉండదు. కాబట్టి నీకు కష్టాలు వస్తున్నాయా, దుఃఖాలు వస్తున్నాయా అంటే నువ్వు సంతోషించవలసిన విషయం ఏమిటో తెలుసా? నేను దేవుని బిడ్డను అని దేవుడు నన్ను టెస్ట్ చేస్తున్నాడని ఆనందించాలి. నీ బాధ, నీ దుఃఖం, నీ వేదన, నీ నిట్టూర్పు ఎందుకంటే ఒకటి నువ్వు దేవుని బిడ్డవి అని ఆయన కన్ఫర్మ్ చేసుకోవటానికి పంపిస్తాడు బాధలు దుఃఖాలు. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వచనం. మత్తయి 11:7 మత్తయి 11:7 గాలికి కదులుచున్న రెల్లు. ఎవరిని గురించి చెప్తున్నాడు? ఎవరి గురించి అమ్మా? ఏ యోహాను? బాప్తీసం ఇచ్చి యోహాను గురించి ఎవరు చెప్తున్నారు? బ్రదరా? యేసయ్యే చెప్తున్నాడు. ఏమని? మీరు అరణ్యానికి ఎందుకు వెళ్ళారు? గాలికి కదులుచున్న
రెల్లున కదులుచున్న రెల్లు. ఎవరయ్యా ఈ యోహాను అంటే లూకా సువార్త 7:24. లూకా 7:24. అమ్మా ఎందుకు వెళ్ళారు? గాలికి కదులుచున్న రెల్లును చూడటానికి వెళ్ళారా అని అంటున్నాడు. చూడండి లూకా 7:28. లూకా 7:28. ఆయనే చెప్తున్నాడు, యేసయ్యే అంటున్నాడు, స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడు లేడు. మత్తయి సువార్త 11:11. మత్తయి 11:11. చూడండి యోహాను గురించి స్పష్టంగా దేవుడే యేసయ్యే అంటున్నాడు, యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడు లేడు అంటున్నాడు. ఎందుకు గొప్పవాడయ్యా? 3:16. మత్తయి 3:16. మత్తయి సువార్త 3:16. ఎవరు చూచారు? యోహాను కన్నులారా చూచాడు. ఏమని? పావురంలాగా దిగి రావటం చూచాడు. 17వ వచనం. కన్నులారా చూచాడు, చెవులారా విన్నాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు. యోహాను సువార్త 1:29వ వచనం. యోహాను 1:29. చెవులారా విన్నాడు, కన్నులారా చూచాడు, ఇంకా కన్నులారా చూచాడమ్మాయి, విన్నాడమ్మాయి. చూడండి యోహాను 1:29. నోరారా చెప్పాడు, కన్నులారా చూచాడు, చెవులారా విన్నాడు, నోరారా పలికాడు. కానీ ఇంకంత మాత్రమే కాదు. లూకా 3:2. లూకా సువార్త 3:2. దేవుని వాక్యం కూడా డైరెక్ట్గా వచ్చింది. కానీ అంత మాత్రమే కాదు. యోహాను 3:30. యోహాను 3:30. నేను ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి అని సాక్ష్యం కూడా చెప్పాడు. అంత మాత్రమే కాదు. మత్తయి 3:15. మత్తయి 3:15. అంత మత్తయి 3:15 ప్రకారం ఏమిటి? యేసయ్యకి బాప్తిసం కూడా ఇచ్చాడు. చూచాడు, విన్నాడు, సాక్ష్యం చెప్పాడు. ఇంత చేస్తే బాప్తిసం కూడా ఎవరికి ఇచ్చారు? నీకు నాకు కాదు, యేసయ్యకే ఇచ్చాడు బాప్తిసం. ఇస్తే అంత
3:19 లూకా సువార్త 3:19 లూకా 3:19 ఏం చేశాడు? ఎవరిని? ఆయన ఎవరు? రాజునే గద్దిచ్చాడు. దేవుని యొక్క వాక్యం తన దగ్గరకు వచ్చింది. యేసయ్యను కన్నులారా చూచి బాప్తిసం కూడా ఇచ్చాడు. ఇన్ని చేసి మత్తయి సువార్త 11:2 మత్తయి 11:2 అమ్మ ఒక్కళ్ళు చదివితే చాలా వినపడుతుంది నాకు. 11:2 చదవండి అమ్మా. ఈయనకి ఎందుకు వచ్చింది ఆ డౌట్? అసలు రాబోడు నువ్వేనంటే ఎందుకు సాక్ష్యం ఇచ్చా నువ్వు? ఏమని ఇచ్చాడు? ఏమని ఇచ్చాడు అమ్మాయి సాక్ష్యం? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మళ్ళా ఇంత సాక్ష్యం ఇచ్చిన నువ్వే ఎందుకు నీకు డౌట్ వచ్చిందంట? నువ్వేనా? ఎందుకు వచ్చింది ఆ డౌట్? ఎత్తి చెరసాల్లో వేసాడు గద్దించగలనే. ఎవరిని? రాజును కూడా గద్దిచ్చాడు. యేసయ్య మీద అంత నమ్మకం ఉండి నువ్వు చేసే తప్పు అని చెప్పాడు. అనగానే వాడికి బీపీ పెరిగింది. ఎవరికి? హేరోదుకి. అరే నేను రాజునై ఉంటే నన్నే గద్దిస్తావు నువ్వు అంటే, అరే ఎత్తి జైల్లో వేయండిరా. జైల్లో వెయ్యంగానే ఈయనకి డౌట్ వచ్చింది. అసలు రాబోవాడు నువ్వేనా? ఇంకెవరికోసం కనిపెట్టుకోవాలా మేము? అంతకు ముందేమో ధైర్యంగా ఉన్నాడు. ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను సాక్ష్యం కూడా చెప్పాడు. కానీ తన కష్టం కలగంగానే ఎవరికి? యోహానికి కష్టం కలగంగానే అసలు నువ్వేనా అంట. లేకపోతే ఇంకెవరి కోసమైనా కనిపెట్టుకోవాలా మేము? నువ్వే అయితే నన్నెందుకు జైల్లో వేపిస్తా నువ్వు? అనేక పర్యాయాలు నీవు కానీ నేను కానీ క్రీస్తు కొరకై సాక్ష్యం చెప్తాం. ఎప్పుడు బెదరా? ఎంత మంచిగా ఉంటే అంత హ్యాపీగా మనకు జరుగుతూ ఉంటుంటే ఏం సాక్ష్యాలు చెబుతామో మనం. అంకులు నేను కూడా సాక్ష్యం చెప్తాను. అంకులు చెప్తావు, ఎప్పుడో బాగున్నంతకాలం చెబుతావు. నీకు కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు అసలు ఈయనేనా అంట, ఆయనేనా? మనకు బాగున్నంత కాలం దేవుని కొరకాయ విపరీతమైన సాక్ష్యాలు చెప్తాం. మనకేదైనా కష్టము దుఃఖము వేదన నిట్టూర్పు కనుక వస్తే నువ్వేనా? ఆయన అయితే నన్నెందుకు జైల్లో వేస్తాడు అని చూడండి. యాకోబు 1:6 చివరి భాగం. యాకోబు 7:6 1:6 చివరి భాగం. కాబట్టి మన జీవితాల్లో యేసుక్రీస్తు మీద ఎప్పుడైనా సందేహం కనుక కలిగితే కదిలితే గాలి చేత కాబట్టి మన హృదయం స్థిరంగా లేకపోవటానికి కారణం ఏమిటంటే యేసయ్య మీద
మనకొచ్చే కష్టము, మనకొచ్చే బాధ, మనకొచ్చే దుఃఖము, వేదన మనల్ని యేసయ్య మీద ఉండే నమ్మికని తప్పిపోయేటట్లు చేస్తుంది. చూడండి హెబ్రీ 3:9, హెబ్రీ 3:9, హెబ్రీ 3:9. ఒకటో కొరింథీ 3:1, 1 కొరింథీ 3:1. కాబట్టి దేవుని యందు పసిబిడ్డల్లాగా ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్థితి ఏమిటాయి అంటే, కొద్దిగా కష్టం రాగానే దేవుని మీద అనుమానం వస్తుంది. ఈయన గురించి నేను సాక్ష్యం చెప్పానే, దట్టు షాలేంలోనే సాక్ష్యం కూడా చెప్పానే, అందుట్లో యూత్ రిట్రీట్లో సాక్ష్యం చెప్పాను. ఇంత సాక్ష్యం చెప్తే అయినా నాకెందుకు వచ్చిందంట కష్టం. మన కష్టాలు, మన బాధలు, మన దుఃఖాలు, మన నిట్టూర్పులు ఏం చేస్తాయి అంటే యేసయ్య మీద మనకున్నటువంటి నమ్మికను జారిపోయేటట్టు చేస్తుంది, అస్థిరులుగా చేస్తుంది. కాబట్టి కదులుచున్న రెల్లు ఎవరయ్యా అంటే, మనకు బాగా ఉన్నప్పుడు భలే సాక్ష్యం చెప్తాం, మనకి అంతా బాగుంటే ఎంత బాగా చెప్తామో సాక్ష్యాలు. కానీ కష్టం రాగానే, దుఃఖం రాగానే, వేదన రాగానే చూడండి 1 కొరింథీ 3:1 చదివాం కదమ్మా. చూడండి, స్థిర బుద్ధి లేకుండా ఉంటామన్నమాట. కదులుచున్న రెల్లు ఎవరై అంటే, ఎవరు బాగా ఉన్నప్పుడేమో మంచిగా సాక్ష్యిస్తాం, కష్టం వచ్చినప్పుడు దేవుని గురించి అనుమానపడతాం. పక్కనోడు చెప్పం, మనలోనే ఉంటుంది అనుమానం. నేను దేవుని కొరకు ఇంత సాక్షిగా ఉంటే దేవుడు నాకే ఎందుకు ఈ బాధ కలుగజేశాడు అనేది. చూడండి యూదా 12, యూదా 12. ప్రేమ విందల్లో లవ్ ఫీస్ట్లు అన్నమాట. లవ్ ఫీస్టుల్లో ఎలాగున్నారు, దొంగ మెట్టుల్లాగా. పక్కోడికి దొంగ వేయాలి, మనకేమో దొంగ, వాడికి మాత్రం మంచిగా ఉన్నట్టుంటాం. నీళ్ళు చదువమ్మా. నిర్జల మేఘము. కొన్ని మేఘాలు ఉంటాయి, కొన్ని ఎలాగంటే నల్లగా ఉండి ఈరోజు వర్షం ఎక్కడ కురిసిపోద్ది, దెబ్బకి మనం మునిగిపోతాం అనుకుంటారు. కొద్దిగా గాలి రాగానే ఇక్కడ ఉండాల్సిన మేఘం ఎక్కడ ఉంటుంది, ఆ పక్కకు పోద్ది. కాబట్టి గాలికి కొట్టుకొని పోయే మేఘాల్లాగా కొంతమంది విశ్వాసులు ఉంటారు. ఎప్పుడంటే బాగా ఉన్నప్పుడేమో దిట్టంగా వర్షం కురుతామన్నట్టుగా చూపిస్తారు. కానీ కొద్దిగా గాలి రాగానే ఇక్కడ ఉన్నటువంటి మేఘం పక్కన ఎక్కడో తేలిద్ది, అది కొట్టుకొని వాళ్ళు ఎవరై అంటే మత్తయి సువార్త 3:10.
యేసయ్యనే కొన్ని చెట్లు మోసం చేసినాయి. ఏమని? అంజూరపు చెట్టు అన్నీ 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 ఆకులే, నో ఫ్రూట్స్, అన్నీ ఆకులే. ఏసైకి తెలియదని కాదు, మనకి పాఠం నేర్పటం కొరకు అది చెప్పారు. పైకి మాత్రం ఫలాలు ఉన్నట్టుగా కనపడతాం, నిజంగా ఫలాలు దగ్గరకు వచ్చి చూస్తే ఒక్క కాయ కూడా కనపడదు. కాబట్టి అనేక పర్యాయాలు ఫలములు లేని చెట్టు వలె ఉంటాం. ఇతరులకి చెట్లులాగా కనపడతాం, దగ్గరికి వచ్చి చూస్తే ఒక్క దేవుని యొక్క ఫలాలు కనపడవు. అందుకనే మనం ఎలాగ ఉండాలయ్యా అంటే, చూడండి 1 కొరింథీ 14:20 మనం ఉండవలసిన తీరు. 1 కొరింథీ 14:20 బుద్ధి విషయంలో పసిపిల్లలు కాకుండా, కాబట్టి దుష్టత్వం విషయంలో మనం పిల్లల్లాగా ఉండాలి, బుద్ధి విషయంలో పెద్దవారుగా మనము ఉండాలి. కదిలే మేఘం. ఇప్పుడు 4వది ఏమిటాయి అంటే, ఒకటేమిటి? కదులుచున్న రెల్లు. 2 కదిలిపోయే. 3 లేదా? కదిలే పళ్ళ వరస ఒకటి, రెల్లు ఒకటి, మేఘం ఒకటి. ఇప్పుడు 4వది కదలని వరస. ఏ వరస అది? ఏ వరస? కదులుతా నువ్వు? కదులు, నేను కాదన్నా వాడెవడు? కదులని వరస. ఏ వరసలో ఉంటారు? పై వరస అసలు కదలదు. అది చూడండి, రోమా 8:35. 12 అవుతుందమ్మా. కదలకుండా నీకైతే నుంచున్నావు, కానీ మాకట గడియారం మాత్రం కదులుతూ ఉంది. శ్రమైనా చూడండి చెప్తున్నారు, మనల్ని ఎడబాపేది ఏంది? ఖడ్గం వచ్చినా మమ్మల్ని కదిలిచ్చేది ఏమీ లేదు. ఇంకమ్మా సరే వద్దులే, ఇప్పుడు 5 నిమిషాలకు 12 అయింది. ఆ వాచ్ చూసి 10 నిమిషాలకు 12 గంటల దాకా చెబుతున్నాడు ఈయన. ఈకి పొరపాటుని ఇచ్చారు వీళ్ళు, ఈ టైం దాకా చేశారు. అది 10 నిమిషాలు ఫాస్ట్లే అమ్మ అని నేను మోసం చేయటోళ్ళ మిమ్మల్ని. ఆ గడియారమే అంత. ఎందుకంటే వాళ్ళ పనుల కోసం పెట్టుకున్నారు, ముందు చేసుకుందామని. పై వరుస హింస వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అట్లాగనే ఎవరయ్యా వాళ్ళయ్య అంటే 125 125 125 ఎవరాళ్ళు? నమ్మిక ఉంచువారు. నమ్మిక ఉంచడం అంటే విశ్వసించేవాళ్ళు. ఎవరైతే బిలీవర్స్, నేను దేవుని బిడ్డను అని స్థిరంగా చెప్తే, వాళ్ళు ఏదొచ్చినా
కదలరు. ఒకటి నమ్మిక ఉంచేవారు 112:6. 112:6. ఎవరమ్మా? ఎట్టోళ్ళు? ఎట్టివారు? అట్టివారు 112:6 అమ్మా. ఒకటి నమ్మిక ఉంచు వాళ్ళు కదలరు. రెండోది ఇప్పుడే కదమ్మా చదివింది, యెహోవాను ఆశ్రయించువారు కదలరు. 10వ అధ్యాయం సామెతలు 30వ వచనం. సామెత 10:30. నీతిమంతులు అసలు కదలబట్టిన నీతిమంతులు. ఎవడు ఇంతకీ నీతిమంతుడు అంటే? ఎవరమ్మా నీతిమంతులు? ఏ బెదరా? ఎవరు నీతిమంతులే. ఇంకెవరుంటారు? నీతిమంతులు ఎవరమ్మా? సరేలే, తర్వాత నిదానంగా అడగండిలే. నీతిమంతులు స్థిరంగా ఉంటారు. చూడండి, హెబ్రీ 11:26. హెబ్రీ 11:26. అమ్మా. దేవుని ప్రజలతో నింద అనుభవించినా పర్వాలేదు కానీ అల్పకాలం కోసం నేను, ఎవరన్నాడు ఆయన? మోషే స్థిర బుద్ధి గలవాడై అని ఉందమ్మా. ఉందా లేదా? లేదా? ఉందా? కాబట్టి మోషే స్థిర బుద్ధి గలవాడై, ఏమిటై అంటే స్థిర జీవితం కలిగినవాడు. చూడండి, అపోస్తల కార్యాలు 7:64. అపోస్తల కార్యాలు 7:64. 54 అమ్మా. ఎవరిని చూసి? ఎవరిని చూసి? స్టెఫన్ను. మనల్ని చూసి కనుక పళ్ళు కొరికాడు అనుకో, పళ్ళు కాస్త ఓడ బీగి పంపించేవాళ్ళం మనమైతే. స్టెఫన్ను చూసి పళ్ళు కొరుకుతున్నారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, ఏం చేస్తున్నారు? రాళ్ళు వేసి కొడుతున్నారు. రాళ్ళు వేసుకు మన గనక రాయి వేస్తే ఇక ఉంది వాడి పని. దేవుని బిడ్డలు, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి దేవుని బిడ్డలు తమ మీద రాళ్ళు వేస్తూ ఉంటుంటే, చదవమ్మ 55. ఏం చేస్తున్నాడు? ఎదుట రాయి వేస్తుంటే ఎడు చూస్తున్నాడు. మనమైతే వీడికి పిచ్చి అనుకుంటా, రాసే రాయి నేను ఇటేసి కొత్తంటే అడు చూస్తాడేంది, వీడికి మెంటలు వచ్చినట్టుంది, ఇన్ని రాళ్ళు వేసి కొట్టంగానే వాడికి మైండ్ కాత చెదిరిపోయినట్టుంది అని అనుకునేవాళ్ళం మనం. రాయి వేస్తూ ఉంటుంటే ఎడు చూస్తున్నాడు? ఆకాశం వైపు చూస్తున్నారు. దేవుని యొక్క బిడ్డలు ఎవరైతే స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటారో, ఎవడైనా తిడతా ఉంటుంటే ఎడు చూస్తాడు? ఆకాశం వైపు చూస్తాడు. నేను నీకు చెప్పడం కాదు, నువ్వు నాకు చెప్పడం, మనం నేర్చుకుందాం. స్థిర బుద్ధి గలవారు ఎలాగ ఉండాలి అంటే మనము ఎవరి వైపు చూడాలి?
దేవుని వైపు చూచే వారంగా ఉండాలి. కొడుతున్నాడా? స్టెఫన్ని కొడుతున్నారు, రాళ్ళు వేస్తున్నారు. ఎడు చూస్తున్నారయ్యా అంటే ఆకాశం వైపు చూస్తున్నారు. మన దృష్టి ఎప్పుడు కూడా పై వరుసలో ఉన్నటువంటి మనము ఎప్పుడు కూడా ఆయన వైపు చూచే వారంగా ఉండాలి. అది చూడండి, వాళ్ళ గురి ఎట్లా ఉంటుందో తెలుసా? కొలస్సే 3:1 వారి యొక్క గురి ఎయిమ్. కొలస్సే 3:1 కొలస్సే 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మనం చూడవలసింది ఆయన వైపు. యేసయ్య వైపు రాళ్ళేస్తున్నారు, యేసయ్య వైపు కొరడా తీసుకొని కొడతామన్నాడు. యేసయ్య వైపు తిడతా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏనాడు కూడా ఎదురు మాట్లాడిన వాడు కానే కాడు. నీ మీదకి నీ ఇంటి పక్కనోడు మాట్లాడుతున్నారా? నీ ఇంట్లో వాళ్ళే మాట్లాడుతున్నారా? మనం ఎవరి వైపు చూస్తున్నాం? ఇది మనం నేర్చుకోవలసినటువంటి సత్యం. మనము ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి బెదరా? ఆయన వైపు చూడాలి. మన బాధలో, మన దుఃఖంలో ఆయన ఏం చేశాడో ఆ కష్టంలో మనం నేర్చుకొని ఆ రకంగా ప్రవర్తిద్దాం. నువ్వు ప్రవర్తిస్తున్నావో లేదో నేను చూస్తాను అంకులు అని వెళ్ళేటప్పుడు ఒక రాయేసి కొట్టు, అప్పుడు తెలుస్తుంది నేను ఎటు చూసేది. వెనక చూస్తున్నానా, ఇంకొక 4 రాళ్ళు తీసుకొచ్చి నీ దగ్గరికి పరిగెత్తుతున్నాను, అప్పుడు తెలుస్తుంది. సరేనా? నువ్వు కానీ నేను కానీ మన కష్టములో, మన బాధలో, మన దుఃఖములో ఆయన వైపు చూడాలి. పైనున్న వాటి వైపే చూద్దాం. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వాన ఉండి ఏం చేస్తున్నాడు? మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనము కూడా మనల్ని తిడుతున్నారా, దూషిస్తున్నారా, మనం ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. స్టెఫను యేసయ్య ఏం చేస్తున్నాడు? యోహాను సువార్త 8:23 ఎందుకు మనం ఈ కింద వాటి వైపు చూడకూడలేదయ్యా అంటే మనము ఈలోక సంబంధాలము కాము, మన పరలోక సంబంధం. కాబట్టి వాటి వైపే చూద్దాం. నేను నీకు చెప్తున్నానంటే దేవుడు నాకెళ్ళి చూసి వీడి తెగ చెప్తున్నాడే ఇక్కడ అనేసేసి ముందు నా మీదకి రప్పిస్తాడు. నువ్వు చేస్తున్నావా అట్ట, వాడికి చెప్పావు. కాబట్టి మనము పైనున్న వాటినే వెతికే వారంగా ఉందాం, వాటి వైపే చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు యొక్క గురి ఏమిటయ్యా అంటే, పౌలు యొక్క గురి ఫిలిప్పీ 3:7 ఆయనను కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క ఎయిము క్రీస్తు నిమిత్తమై, నీతి నిమిత్తమై ఈ లోకములో ఉన్న వాటిని నష్టంగా ఎంచుకున్నాడు, పరలోకములో ఉన్న వాటినే వెతుకుతా ఉన్నాడు. పరలోకంలో ఎవరున్నారు? ఎఫెసీ 6:9. పరలోకంలో ఎవరున్నారు? ఎఫెసీ 6:9.
ఆ, ఆ, ఆ. అవర్ మాస్టర్ ఈజ్ ఇన్ హెవెన్. పరలోకంలో మన మాస్టర్ ఉన్నారు. హెబ్రీ 11:10. హెబ్రీ 11:10. అవర్ సిటీ ఈజ్ ఇన్ హెవెన్. 3 మత్తయి 6:9. మత్తయి 6:9. ఎవరున్నారు? అవర్ ఫాదర్. కానీ పైన అవర్ మాస్టర్ ఉన్నారు, అవర్ సిటీ ఉంది, అవర్ ఫాదర్ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మత్తయి 6:19. మత్తయి 6:19. పరలోకంలో ఏముంది? ఏముంది? ధనం. కాబట్టి మన కూర్చుకోవలసిన పరలోకంలో ఏం కూర్చుకోవాలి? మన ధనం. అంటే ఈ బ్యాంక్ నేమ్ చెప్పండి అంకులు, అక్కడ పంపిస్తాను నేను అనబాకండి. కాబట్టి ఒక్క ఆత్మను తీసుకొని వస్తే అదంతా ఎక్కడ ఉంటుంది? పరలోకంలో. కాబట్టి కనీసం ఈ లోకంలో మన ధనం ఏమిటాయి అంటే, మన ధనం ఏమిటి? ఆత్మలను సంపాదించుకొనుట. ఎవరినైనా ఒక్కళ్ళనన్నా సంపాదించావా ఇప్పటి వరకు? ఏంది బెదర నాకెళ్ళి చూస్తారు? సంపాదించారా లేదా? సంపాదించారు. నువ్వమ్మాయి సంపాదించలేదా? సంపాదించా. ఏది మీ అమ్మ జేబులో నుంచా, లేదా మీ నాన్న జేబులో నుంచి సంపాదించా? కాబట్టి మన యొక్క ధనం ఏమిటాయి అంటే, ఒక్క ఆత్మనైనా మనం సంపాదించుకొని పరలోకములో ధనాన్ని ప్రేయింగ్ హై, ఆ పేరు ఇన్నంటారు మీరు, నాకన్నా ఎక్కువ చదువుకొని కూడా ఉంటారు. ఒక్కరినైనా దేవుని దగ్గరికి తీసుకురాకుండా నేను ఈరోజు పడుకోలేను అనేవాడు. ఒక్కళ్ళకన్నా నేను దేవుని వాక్యాన్ని చెప్పకుండా మనం లెగిచిన తర్వాత వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారో రారో తర్వాత సంగతి, మనం మాత్రం వాడికి చెప్పే వారంగా ఉండాలి. అది మనకి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఒక్కళ్ళకన్నా దేవుని మాటలు చెప్తాం, సంపాదించుకుందాం ఆ ధనాన్ని. ఇది మీకు చెప్పారు ఇంత క్రితం, వాడు దేవుని దగ్గరికి తీసుకురావాలి అనే ఈ మాట ఇని ఒకసారి మిషనరీ అయ్య గారు, మనం ప్రతి ఆదివారం వెళ్తాం బెదరా, నువ్వు ఎక్కడొచ్చావురా? నువ్వు ప్రతి ఆదివారం వచ్చావు. ఒకసారి పొరపాటున నేను చూడలేదు ఆ రోజు. దేవుని దగ్గరికి ఒక్క ఆత్మనైనా తీసుకో. వాడు వెళ్ళంగానే అయ్యగారు, మిషనరీగా అయ్యగారు వెళ్దాం ఈరోజు ఎక్కడికి? అదే ఎక్కడికి ఈరోజు? మేమేనా ఇంటే కాదు, ఎక్కడికి ఎక్కడైనా అంటారు మీరు? ఎక్కడికమ్మా? నువ్వు చెప్పు, నుంచున్నావుగా, మమ్మల్ని అడుగుతున్నావు కానీ
అంటారు. దయచేసి వెళ్తామనగానే, అయ్యగారు నేను వస్తాను అయ్యగారు ఈరోజు సువార్తకి అన్నాడు ఆ పనోడు. ఎక్కడికి రా నువ్వు వచ్చేది? మాకు ఆ డేగిషాలు అవన్నీ పెట్టుకోవటానికే మా మినీ లారీ అంతా మొత్తం నిండింది. ఏంది డేగిషాలు? ఇదేంది బెదరా? ఏందమ్మా? గంగాళవు అయ్యి మొత్తం నిన్నాక ఎక్కడుందిరా స్థలం నువ్వు ఎక్కటానికి? పా, నువ్వే రావాల్సిన పని లేదు. అయ్యగారి దగ్గరికి నేరుగా అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. అమ్మగారు నేను సువార్తకు వస్తానంటే అయ్యగారు ఎట్లా అంటున్నాడు అది అన్నాడు. అనగానే అమ్మగారికి బీపీ పెరిగింది. పెరగంగానే ఏమయ్యా ఆడొస్తే ఏం పోయింది నీ సొమ్ము అనగానే అమ్మగారు అంటే అయ్యగారు ఏమంటాడు? ఏం బెదరా, ఇక నోరెత్తేదే లేదు కదా, అంతేగా. ఏం అయ్యగారు? డానియల్ అయ్యగారు చెప్పుకారు. ఒక్కసారి అనగానే అరే ఎక్కరా రాయరా అన్నాడు. అనగానే పైకి వెళ్ళి ఒక దబరా ఉంటే అందుట్లో కూర్చో అన్నాడు. మీటింగ్కి వెళ్ళారు, చీకటి పడింది, దంచి కొట్టారు 2 రోజులు. అంటే ఈ కాదు వాక్యాలు విపరీతంగా దంచి కొడితే వచ్చిన వాళ్ళందరూ రావటం ఎంటం అట్లాగా అంటలేకే అందరు నిద్రపోతుంటే అరే మొత్తం సర్దేశారా వెళ్ళిపోదాం అన్నాడు. అయ్యగారు నేను కూడా ఒక మాట చెబుతాను అయ్యగారు అన్నాడు. మేము 2 రోజుల నుంచి చెప్తేనే ఒక్కడి వినకుండా అందరు నిద్రపోతామంటే నువ్వేంద్ర నువ్వు చెప్పేదని మళ్ళీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు నేనేమన్నాను అమ్మగారు, ఒక మాటే కదా నేను చెబుతాను అనగానే ఇక అమ్మగారు డబుల్ బీపీ లేదు. అనగానే ఏవయ్యా ఒక మాట చెప్తే నీ సొమ్మేం బాధి చెప్పనేమని అనగానే సరే చెప్పురా అన్నాడు. వాడు వెళ్ళేసి మైకు పట్టుకొని ఒరేయ్ అన్నాడు ఒకే మాట. వాడికి ఒక్క దెబ్బకి నిద్ర మొత్తం పారిపోయింది. అరే నేను ఎవరినో తెలుసురా, నా పేరు గంగులరా అన్నాడు. ఒరే అప్పటికే ఆ ఊర్లో ఒక 2 హత్యలు చేసి పరిగెత్తాడు. అరే గంగులు వచ్చాడంటరా నిద్ర మొత్తం అంతా వదిలిపోయింది. దెబ్బకి వదిలిపోగానే రే అయ్యగారి దగ్గర 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, నా మూలాన ఏమైనా లాస్ ఉందేమో అయ్యగారిని అడగండ్రా అని చెప్పి కూర్చున్నాడు. వాళ్ళందరూ లెగుచుకొని అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మీరు చెప్పింది ఏమో కానీ గంగుల్ని మార్చిన దేవుడు మమ్మల్ని మారితే అంతే చాలు అయ్యగారు అని మొత్తం దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవునికి కావలసింది నీ యొక్క సాక్ష్య జీవితం. నిన్ను బట్టి వాళ్ళు దేవునిలోనికి రావాలి కానీ నీ మాటలను బట్టి కాదు, నీ సాక్ష్య జీవితాన్ని బట్టి కొంతమంది అయినా దేవుని దగ్గరికి నడిపిస్తున్నావా లేదా, అది దేవునికి కావాల్సింది. ఒక్కళ్ళనన్నా దేవుని దగ్గరికి తీసుకొద్దాం, ఒక్కళ్ళనన్నా దేవుని దగ్గరికి నడిపిద్దాం. దేవుని దగ్గరికి నడిపించి దేవునికి మహిమార్థంగా కొన్ని ఆత్మలైనా సంపాదించుకొని దేవుని రాజ్యాన్ని విస్తరింపచేద్దాం. సరేనా? ఎలాగుండాలి? తెల్లగా ఉండాలి అంకుల్ అంటావా? ఎలాగుండాలి? ఎట్లాగుండాలమ్మాయి? స్థిర
కలవారై ఉండాలి. కదిలే వరస, కదలని వరస. మనం ఏ వరుసలో ఉండాలి అంటే కదలని వరుసలో ఉండాలి. ఇక్కడ కష్టం వచ్చినా నీకు మార్కులు రాలేదని మీ అమ్మ ఒక కర్ర తీసుకొని చాచి కొట్టింది అనుకో, ఇంట్లో నుంచి పారిపోకూడదు. నా దేవుని కొరకై నేను సాక్షిగా ఉంటాను. దేవుని బిడ్డల్లాగా సాక్ష్య జీవితం కలిగిన వారై కొంతమందినైనా దేవుని దగ్గరికి నడిపిద్దాం. కథలని వరుసలో ఉండే బిడ్డల్లాగా మనము నిన్ను నన్ను దేవుడు బాగానే ఉందరా ఒరేయ్, బాగానే ఉందయ్యా. అమ్మ చూసావమ్మా, చూసారా? ఇంటికి రాని అంకుల్ వాడి సంగతి చెప్తాను అనబాక. సరేరా? ఏమిట్రా